స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డోన్ పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 2K వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నుండి నగరవరం వరకు సాగిన ఈ వాకింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా నడపడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాకింగ్ లో వైద్యులు ముందుండగా పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము అందరూ ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ చెప్పాల్సుకున్నాం సార్. ముఖ్యంగా ఈ 2K రన్ ఇనిషియేషన్లో మా డోన్ డాక్టర్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ని వర్కౌట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 1 మంత్ అయితే దగ్గర వర్కౌట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ హెల్త్ తర్వాత అందరూ కలిసి యునైటెడ్గా చేయాలనే ఉద్దేశం అనేది నిజంగా చాలా గొప్ప సార్. థ్యాంక్ యూ మీ అందరికీ, ఆల్ డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇలా కంటిన్యూ చేయాలా. నగరంలో అందరికీ ఓపెన్, అక్కడ నుండి వచ్చి ఇక్కడ కూడా వాక్ చేయొచ్చు. సో ఈ డోన్ డాక్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ జనాలందరికీ కూడా హెల్త్ మీద కాన్షియస్నెస్ పెంచడానికి దానికి తోడు మన నగరంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. సో ఈరోజు ఈ వచ్చిన సందర్భంగా నా మనవి ఏమంటే, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రీనరీ పెంచడానికి కోసం అని చెప్పేసి సీడ్ బాల్స్ తయారు చేసి సీడ్ బాల్స్ని ఫారెస్ట్ లోపల విసిరేసేసే ప్రోగ్రామ్ ఒకటి పెట్టినారు. 25 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. మనం కూడా ఇక్కడ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాము. ఈరోజు ఈ వచ్చిన సందర్భంగా మనందరం కూడా ఈ సీడ్ బాల్స్ అని డిస్ట్రిబ్యూట్ చేసేసి మన నగరంలో అందరూ కూడా విసిరేసేసేసి వీళ్ళ అంటే పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డోన్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత జనాలకు అందరికీ ఈ వాకింగ్ వల్ల వచ్చే లాభాలు వాటి గురించి అవేర్నెస్ కోసము డోన్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అంతా కలిపి యూనిటీగా ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో వచ్చి సహకరించిన అందరూ, పార్టిసిపేషన్ చేసిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన పోలీసు శాఖ వారు, తర్వాత మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన అందరూ వాకర్స్ అంటే మొత్తం టోటల్గా ఆరోగ్యం మీద కాన్షియస్ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు 2K వాక్ మేము పెట్టడానికి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేశాము. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవంగా మనము వాకింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్, ఆరోగ్యం, ఇప్పుడు చాలామంది యూత్ ఏమవుతున్నారంటే వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలా కాకుండా మనం ఒకరోజు గుడికి పోయకపోయినా పర్లేదు, బడికి పోకపోయినా పర్వాలేదు, కానీ రోజుకి గ్రౌండ్కి ఒక 1 అవర్ రావాలా, ఆ కాన్సెప్ట్ నినాదంతో అందరికీ హెల్త్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ టు ఆల్. డోన్ పట్టణ ప్రజలకి డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మా డాక్టర్ కొలీగ్స్కి, ఇక్కడ సపోర్ట్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్స్కి, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, మీడియా మిత్రులకి, మరియు ఇక్కడ విచ్చేసిన వాకింగ్కి వచ్చిన పెద్దలందరికీ, ఇంకా పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ పిలుపుకి ఈరోజు నాంది పలికినాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ని ఇలా ఇనిషియేషన్తో ఆపకుండా ప్రతి నెల ఏదో ఒక రోజు అందరూ కూడా ఇలా సమకూరి హెల్త్ అవేర్నెస్ గురించి మేము ప్రతి ఇయర్ మొత్తం చేయాలని అనుకున్నాము. ధన్యవాదాలు. ఇవాళ డోన్ డాక్టర్స్ అసోసియేషన్ వారు 2K రన్ మున్సిపల్ ఆఫీస్ నుండి నగరం వరకు చేశారు. ఈ ఇనిషియేటివ్కి వీళ్ళకు డోన్ డాక్టర్స్ అసోసియేషన్కి ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ ఇనిషియేటివ్ని ఇలాగే కొనసాగిస్తూ డోన్ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిన విధానాన్ని బట్టి ఈరోజు డోన్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చేసిన కార్యక్రమము ఇట్స్ ఫస్ట్ స్టెప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నగరవనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుండి నేను మనవి చేసుకోవడం ఏమనగా, నగరంలో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటిని కూడా డోన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నెలవారీ పాసులు మేము జారీ చేశాము. ఆ పాసులన్నీ కూడా తీసుకొని తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ మనం ఏం చేస్తున్నామంటే, మన హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ని కాపాడుకున్నాము అంటే ఎవ్రీథింగ్ మనం నెక్స్ట్ హెల్త్ ఈజ్ ద మెయిన్ థింగ్, ఫస్ట్ బేసిక్ థింగ్. ఆ విషయాన్ని ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా
టూకే వాక్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నారు. సో మరి ముఖ్యంగా ఈరోజు దీంతోపాటు ఒకటి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు సీడ్ బాల్స్ తయారు చేసేసి దాని ప్రాముఖ్యతను కూడా సీడ్ బాల్స్ చెట్లను ప్రాముఖ్యతను కూడా చెప్పి ఉన్నారు. సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు చేపట్టడం జరుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.